సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో మంత్రులకు డిన్నర్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ నెల 30న మంత్రివర్గ విస్తరణ కార్యవర్గ కూర్పుపై నేతలకు అధిష్టానం పిలుపునిచ్చిన నేపథ్యంలో సీఎం ఇంట్లో డిన్నర్ పార్టీ ఏర్పాటు చేయడంపై ఉత్కంఠ నెలకొంది. కేబినెట్ విస్తరణ జరిగితే 2 లేదా 3 మంత్రులకు స్థానచలనం ఉండే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం ఉంది. మరోవైపు ముఖ్యమంత్రి మంత్రులకు సంబంధం లేకుండా ఏకపక్షంగా జరుగుతున్న సమావేశాలపై ఆగ్రహంగా ఉన్నట్టు తెలిసింది. ఇక మొత్తానికి మరి ఏదో జరగబోతుంది. ముఖ్యమంత్రి ఇంత మీటింగ్ పెట్టిందంటే ఏదో పెద్ద కథ నడుస్తుంది. ఎట్లా చేద్దాం ఏం చేద్దాం అని ఇప్పుడు ఇక ఆ కోల్యాలకు కూడా కాంగ్రెస్ కోల్యాలకు కూడా లట్లట పడ్డది. ఇగో కమిషన్ ఉద్దేశం ఏంటి, ఏవి తప్పులుగా భావిస్తున్నారు, కాళేశ్వరంపై కేసీఆర్ స్టడీ, గులాబీ దళపతితో హరీష్ రావు 3వసారి భేటీ, కాళేశ్వరం కమిషన్ జారీ చేసిన నోటీసులపై చర్చ, ప్రాజెక్టు వ్యయం డిజైన్ ఇతర నివేదికలపై చర్చలు. కాళేశ్వరం ప్రాజెక్టు ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అని మాజీ సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు చిన్న ఇబ్బందులు ఏర్పడితే కమిషన్ ఏర్పాటు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు నిర్మాతను విచారణకు పిలిపించడం గౌరవం అనిపించుకోదని కేసీఆర్ భావిస్తున్నారు. నీ మీద ఇప్పుడు మచ్చ వచ్చింది, నీ మీద మచ్చ వచ్చింది. 80,000 పుస్తకాలు చదివినా, కాళేశ్వరం రూపురేఖలు నేనే గీసిన, డిజైనర్ను నేనే, ఇంజనీర్ను నేనే అని ఇక మరి మీటింగులు అలా గప్పాలు కొడుతుంది సారు. ఇక మరి పిలిస్తే ఏం పోతుంది నీ మనార్తి, అందులో పోయి షెటో పాటో ఏదన్నా ముచ్చట ఉంటే చెప్పు, వివరంగా చెప్పు, ఇప్పి ఇడమర్చి గిది గిట్లా అని. తప్పు చేయనప్పుడు భయం ఎందుకు, ఉన్న కథనే ముంగటయి. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ఉద్దేశం ఈ విచారణ ద్వారా మరోసారి ప్రపంచానికి చెప్పాలని, వైఫల్యాలుగా చేస్తున్న ప్రచారం తిప్పికొట్టాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో వరుసగా 3వసారి బీఆర్ఎస్ చీఫ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో ఆ పార్టీ నేత హరీష్ రావు సమావేశమయ్యారు. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ జారీ చేసిన నోటీసులపై ఇద్దరు ఫామ్ హౌస్లో విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. కమిషన్ నోటీసుల నేపథ్యంలో వచ్చే నెల 5న కేసీఆర్, 9న హరీష్ రావు వచ్చే నెల 5న కేసీఆర్, 9న హరీష్ రావు విచారణకు హాజరుగానున్నారు. ఈ విచారణలో కమిషన్ అడిగే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి, ఎటువంటి స్టాండ్ తీసుకోవాలనే దానిపై ఈ ఇద్దరు నేతలు సమాలోచన జరిపినట్టు తెలిసింది. ఇప్పటికే న్యాయ నిపుణులను సంప్రదించిన కేసీఆర్, హరీష్ రావు చట్టపరమైన అంశాలపై దృష్టి సారించినట్లు సమాచారం. గతంలో కమిషన్ ముందు హాజరైన అధికారులు, ఇంజనీర్ల నుంచి వివరాలను సేకరించినట్లు కూడా బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిషన్ విచారణ కొనసాగిస్తుంది. కమిషన్ ఎదుట హాజరై అభిప్రాయాలను చెప్పడమే మంచిదని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యంతో పాటు తక్కువ సమయంలోనే నిర్మించిన తీరు వంటి అంశాలను కమిషన్కు వివరించవచ్చని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. కమిషన్ అడిగే ప్రశ్నలేంటి, కమిషన్ అడిగే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి, కమిషన్ ఉద్దేశం ఏంటి, ఏ అంశాలపై కమిషన్ ఫోకస్ పెట్టింది, ఏవి తప్పులుగా భావిస్తుంది, ఆనాడు నిధులు ఏ ప్రాతిపదికను కేటాయించారు, డిజైన్లు ఇతర అంశాలపై అభ్యంతరాలను ఖాతరు చేయకుండా ఎందుకు వేగంగా ముందుకు వెళ్ళారు, అసొంటి ప్రశ్నలు అడిగితే ఏ విధంగా చెప్పాలని కేసీఆర్, హరీష్ రావుతో పాటు న్యాయ నిపుణులతో చర్చించారు. గతంలో కమిషన్ ఏ అంశాల మీద ఫోకస్ పెట్టింది, వారిని ఏమడిగింది, కమిషన్ ప్రశ్నలకు అధికారులు ఎటువంటి సమాధానాలు ఇచ్చారు, అటువంటి అంశాలపై కేసీఆర్ లోతుగా చర్చించినట్టు సమాచారం. త్వరలో విచారణకు హాజరు కాబోతున్న
నేపథ్యంలో కేసీఆర్ అన్ని విధాలుగా సిద్ధమవుతున్నారు. కేసీఆర్ నేరుగా హాజరు కావాలని భావిస్తున్న న్యాయ నిపుణులు వర్చువల్గా హాజరు కావాలని సూచిస్తున్నారు. ఇది కథ మొత్తానికి. ఇక మరి ఆడ కమిషన్ వాళ్ళు అడిగే కథ ఏంది, వాళ్ళు ఏం అడుగుతారు, మనం ఏం చెప్పాలి? ఇంటికాడ పంచాయతీ అయితే పెద్ద మనుషులు కూడుతురు అనగానే అమ్మో ఆడికి పోతే విలువర్స్ వాళ్ళు ఏం అడుగుతారు, మనం ఏం చెప్పాలి, వాళ్ళకి ఎవరైనా ఎదురు మళ్ళొచ్చినా ఎటెట మాట్లాడాలి, ఎట తిరకాసు పెట్టాలి, వాళ్ళు అడిగిన దానికి మనం ఏ రకంగా సమాధానం చెప్పాలి, ఏంది ఏం కథ అనేది ఇక బాగా ఆలోచన చేసుకుంటారు ఇంట్లో పెళ్ళమ్మ కూడా కూర్చొని. అగో ఇప్పుడు గజనే అల్లుడు మామ ఇద్దరు కూర్చొని వీళ్ళు ఏం అడుగుతారు, మనం ఏం చెప్పాలి అనేది ఇక ఇప్పుడు ఇద్దరు మామ అల్లుడు ఈ రకంగా ఎర్రవల్లి బాయికాడ రావసక్కదనంగా ఆలోచన చేస్తున్నారు అట. ఈనాడు హైకోర్టు సీజేగా